మీరందరూ చూశారు గడిచిన 2 సంవత్సరాలు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒక అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇక్కడున్న అందరూ ఆలోచించాలి. చాలని 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది ఎవరు? మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదే పెన్షన్ని తిరిగి 4000 రూపాయలు తొలి సంతకంలో చేసింది కూడా మన ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పెన్షన్ల కోసం ప్రభుత్వం సుమారుగా 35,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతుంది. ఇంకో పక్కన తల్లికి వందనం. ఎన్నికల ముందల హామీ ఇచ్చాం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు తల్లికి వందనం ఇస్తా ఉన్నాం. ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకున్నాం. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం. స్త్రీ శక్తి కింద అది కూడా అందించాం. మత్స్యకారుల సేవలో వాళ్ళు కూడా వేత నిషేధం సమయంలో డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు ఏకంగా మా చేనేత సోదరులకి ఆనాడు నేను యువగలంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటాం కూడా జరిగింది. హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంట్ ఉచితంగా, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంట్ కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది.